ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం అయిందని, అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. బర్త్డే వేడుకలు, వైఎస్ఆర్ గారి జయంతి వేడుకలు నిన్న ఏదైతే గొప్పగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుందో దానికి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులన్నీ కూడా గ్రామ గ్రామాన, మండల హెడ్ క్వార్టర్స్ లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి నగర కార్పొరేషన్లో, సెంట్రల్ ఆఫీస్తో సహా ప్రతి దగ్గర కూడా జెండా ఎగరేయడం, వైఎస్ఆర్ గారిని అభిమానించే అందరూ కూడా పూర్తిగా ఏదైతే అద్భుతంగా 75 సంవత్సరాల జయంతిని జరిపారో దానికి సంబంధించి పేరు పేరున వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు మేము శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు మేము ఉన్న మాటలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి ముఖ్యమంత్రి కాస్త సాయం చేస్తారనో, మరి ఆర్థిక సాయమో, మాట సాయమో, అలాగే పక్కనున్న మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించిన వాళ్ళు రాని వైనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ షర్మిల గారు ఆహ్వానించిన రాని వైనం మనం చూశాం. కాస్త ఘనంగా జరపాలనుకుని ఏదైతే వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉండిందో, నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులను అందరినీ తీసుకుని మంగళగిరిలో సాయంకాలం పూట ఒక సమావేశాన్ని షర్మిల గారి కోరిక కోసం నిర్వహించడం జరిగిందో, ఆ సంస్మరణ సభలో ఉండవల్లి గారు, కేవీపీ గారు, మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి పనులు, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ లేచి నిలవాలని కోరుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయిన ఒక అంశం ఏదైతే ఉందో, విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నడ్డి విడిచిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైంది కాబట్టి, దానికి జవసత్వాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగైనా మళ్లీ లేచి నడిచేలా చేయాలనే వాళ్ళ తాపత్రయం తప్పు కానప్పటికీ ఆచరణ సాధ్యం కాని విషయంగా మనందరికీ తెలుసు. స్వర్గీయ వైఎస్ఆర్ గారి గురించి ప్రతి ఇంట్లో ఏ విధంగా అయితే ఈరోజు ఆయన చిత్రపటాన్ని నమస్కరించుకుని వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసిన నాయకుడిగా కీర్తిస్తూ ముందడుగు వేస్తున్నారో, అదేవిధంగా ఈ రోజున ఆయన వారసుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లో అంతగా వేళ్లూనుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు, తండ్రి ఓ 4 పథకాలతో చిరస్థాయిగా నిలిచిపోతే కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఒక్క రూపాయి అవినీతికి తావు లేకుండా 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల్ని కులం, మతం, ప్రాంతం, పార్టీ, వర్గాలు చూడకుండా పేద ప్రజలందరూ నా వాళ్ళు, పేదల కోసం నేనున్నా, వైఎస్ఆర్ గారు ఆ రోజుల్లో
2 అడుగులు మీకోసం ముందుకు వేస్తే 4 అడుగులు ముందుకు వేసి మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సుల్లో గొప్పగా ఉన్నారు. ఎలక్షన్ మాయాజాలం అంటారా? అది ఎన్డీఏ మాయాజాలం. దాంట్లో ఏం జరిగిందో లోతులకి ఈ దశలో వెళ్ళకపోయినప్పటికీ ప్రజలందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా ఏ మాయ చేసి గెలిచారో, ఏం చేసి గెలిచారో ప్రజలందరూ చర్చించుకుంటూనే ఉన్నారు. ఇది ఒక నిరంతర సబ్జెక్ట్. వచ్చే ఎలక్షన్ వరకు కూడా దీని మీద ప్రజల్లో చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా నష్టపరిచిన ఆంధ్రప్రదేశ్లో వారసత్వం కోసం ఇంట్లో ఏదో తగాదా ఉందని కోపంతో బయటకు వచ్చి నానా మాటలు మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడకూడని మాటలు అనేక